యాపిల్ మావ ఒక రేంజ్ లో ఉన్నాడు. చిన్న కథ కదిరిద్యా. యాపిల్ ఫోన్స్ సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది వింటే మీ వాలెట్కి ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చేసింది. లిటరలీ ఒకటి కాదు రెండు కాదు 25 ప్రోడక్ట్స్ లాంచ్కి రెడీగా ఉన్నాయి 2026లో ఫ్రమ్ యాపిల్. సో ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది అఫీషియల్ న్యూస్ కాదు, కానీ ఇన్సైడర్స్ అండ్ అనలిస్ట్ దగ్గర నుంచి వచ్చిన రీసెంట్ రోడ్ మ్యాప్ అయితే ఇది. యాపిల్ 2026లో ఏమేమి లైన్గా లాంచ్ చేయబోతుందో, ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకురాబోతుందో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో ఒక షాకింగ్ ప్రోడక్ట్ ఉంది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి iPhone 17e. అందరికీ ప్రో మోడల్స్ అవసరం లేదు, అందరికీ బేస్ మోడల్స్ అవసరం లేదు, అటు ఇటు కాకుండా మధ్యలో కావాలనుకున్న వాళ్ళకి ఇది iPhone 17e. బేసికలీ ఏంటంటే iPhone 15 బాడీ, iPhone 16 ప్రాసెసర్, iPhone 14 కెమెరా వైప్స్. దీని పర్పస్ ఏందిరా అంటే బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకురావడం, ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక డీసెంట్ ప్రోడక్ట్ ఇవ్వడం యాపిల్ ఉద్దేశం. వాళ్ళు డీసెంట్ ప్రైస్ అంటే తెలుసుగా ఎంత ఉంటుందో, మినిమం 50-60 వేలు ఉంటుంది. యాపిల్ బీ లైక్ చీప్ ఫోన్ బట్ నాట్ చీప్ ఇనఫ్. నెక్స్ట్ వచ్చేసి iPad Air M4. ఎయిర్లో M4 చిప్. యాపిల్ బీ లైక్ ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి M4 చిప్ ఇచ్చేయండి సార్. iPad Airలో మనం కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ జనరేషన్లతో పోలిస్తే ఇప్పుడు M4 చిప్ కాబట్టి ఇంకా క్రేజీ ఫాస్ట్ ఉంటుంది. iPad Pro M4కి కంపారిజన్ చేసుకుంటే దీనిలో మనకి 120Hz డిస్ప్లే ఉండదు, కానీ మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇంకా ప్రాసెసర్ M4 కాబట్టి మనకు ఒక రేంజ్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. ఇంకా గేమర్స్ కానీ డిజైనర్స్ కానీ ఎవరికైనా ఏకదమ్ బెస్ట్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా అప్పుడులా కాకుండా కొద్దిగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. యాపిల్ ప్రో పెన్సిల్ సపోర్ట్ కూడా వస్తుంది అనుకుంటా. ఇన్సైడర్ న్యూస్ అయితే వస్తుంది అని ఉంది. మీన్వైల్ iPad Pro యూజర్స్ మేము కొన్ని లాభం లేకుండా అయిపోయింది ఇక, ఎందుకంటే ఎయిర్ కూడా ఆల్మోస్ట్ ప్రో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే iPad 12 అనమాట. ఇది మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది బేసిక్ అనమాట. మనకి యాపిల్లో iPadsలో 3 టైప్స్ ఉంటాయి: ప్రో సిరీస్, ఎయిర్ సిరీస్, నార్మల్ సిరీస్. ప్రో సిరీస్, ఎయిర్ సిరీస్ కొద్దిగా మిడ్ హై ఎండ్ ఉంటాయి. నార్మల్ సిరీస్ ఏంటంటే స్టూడెంట్స్ బేస్ చేసుకుని ఉంటుంది, లైక్ 20-30 వేలలో తీసుకొస్తారనమాట ఇవి. ఇప్పుడు ఈ iPad 12 ఎప్పుడు రావచ్చు అంటే మార్చి నుంచి జూన్ వరకు మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ప్రైస్ కూడా దాదాపు 30 to 35K ఉండొచ్చు. ఇంకా స్పెక్స్ అయితే రిలీజ్ కాలేదు. రిలీజ్ అయినప్పుడే వీడియో చేయాలంటే మీరు దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత MacBook Pro M5. దీనిలో ఏముంటుంది అంటే మోర్ AI కోర్స్ ఉంటాయి, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 1.5 times పాత MacBook Pro కంటే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని యాపిల్ చెప్తుంది. ఈసారి కూడా అట్లే చెప్తుంది. డిజైన్ గురించి అడిగితే యాపిల్ ఏమంటుంది తెలుసా? ఆ డిజైన్ వర్కౌట్ అయిందా, టచ్ చేయకండి, పని చూసుకోండి. అంటే ఇంకా దాదాపు ఒక 3-4 ఏళ్ళు అదే సేమ్ డిజైన్ చూస్తాం మనం. నువ్వు M4 కొన్నావా M5 కొన్నావా ఎవరికి తెలియదు, అర్థం కూడా కాదు. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే MacBook Air M5 అనమాట. MacBook Airలో M5 చిప్. దిస్ ఈజ్ రియలీ డేంజరస్. M5 చిప్ వచ్చిందంటే బ్యాటరీ లైఫ్ పెరుగుద్ది, పర్ఫార్మెన్స్ పెరుగుద్ది, కోడర్స్, వీడియో ఎడిటర్స్ హ్యాపీ. అది కూడా లక్షలో ఏకదమ్ నెంబర్ 1 ఉంటుంది. మన ఆఫర్లో MacBook Air M4 కొన్నోళ్ళు అరే మేము మొన్ననే కదా రాకున్నది దేవుడా. నెక్స్ట్ వచ్చేసి లో కాస్ట్ మ్యాక్బుక్ ఎంట్రీ పాయింట్ అనమాట. చాలా కాలంగా మ్యాక్బుక్ బడ్జెట్ రేంజ్లో స్టూడెంట్స్ కోసం తీసుకురావాలి, ఫ్రెషర్స్ కోసం తీసుకురావాలని యాపిల్ అయితే ఆలోచిస్తుంది అనమాట. అది ఈ ఇయర్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అందరూ విండోస్ అని అలవాటు పడిపోయినారు ఫుల్గా. ఇంకా మన వాళ్ళు మ్యాక్బుక్ అంటే ఏంటంటే ఒక ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్లా చూస్తారు. సో వాళ్ళ ఎకో సిస్టమ్కి ఒకసారి ఎంటర్ అయితే మళ్ళీ పోలేరు. సో ఎకో సిస్టమ్కి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఎకో సిస్టమ్కి అడిక్ట్ అయ్యడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మ్యాక్బుక్ ఎయిర్ బేసిక్ ఉంది కదా, దానికంటే చీప్ వర్షన్ తీసుకొచ్చి ఒక 50-60 వేలలో మనకి స్టూడెంట్స్కి పెడతారనమాట. అది తీసుకున్నాక ఏం చేస్తాం, సచ్చినట్టు ఐఫోన్ తీసుకోవాలి, ఎయిర్పాడ్స్ అన్నీ తీసుకోవాలి, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఉంటుంది అనమాట. సో యాపిల్ సైడ్ నుంచి బడ్జెట్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత మ్యాక్ స్టూడియో M5 Max అండ్ M5 Ultra. ఇది ఎవరికంటే 8K ఎడిటర్స్. ఇంకా మేము ఒక రేంజ్లో ఇట్లా సూపర్ కార్లు ఎడిట్ చేస్తాం, గ్రాఫిక్స్ ఎడిట్ చేస్తాం, వీడియో ఎడిటర్స్కి అసలు ఇంత అవసరం లేదు. వీళ్ళు సూపర్ బ్లెండర్, యానిమేషన్ ఇట్లాంటివి ఎడిట్ చేస్తుంటారు చూస్తున్నారా, అట్లాంటివి. ఇది స్టార్టింగే 3 లక్షల చిల్లర నుంచి ఉంటుంది M5 Max అండ్ M5 Ultra అనేది. ఇది మ్యాక్ స్టూడియోలో చాలా కాస్ట్లీ, చాలా పవర్ఫుల్ కూడా. కరెంటు బిల్లు రక్తం తాగినట్టు తాగేస్తుంది, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఇది కూడా ఈ ఫస్ట్ హాఫ్లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వచ్చినా మనం ఏం చేస్తాంలే, మనం కొనం కదా.
కొన్న వాళ్ళకి మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ స్టూడియో డిస్ప్లే 2 సేమ్ డిజైన్, సేమ్ కలరు, సేమ్ మొత్తం సేమ్ తీసుకొస్తాం, ప్రైస్ పెంచుతాం, అట్లుంటుంది పని. యాపిల్ కన్సిస్టెన్సీ 100%. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ హోమ్ హబ్ ప్లస్ స్మార్ట్ కెమెరాస్ అనమాట. ఇప్పుడు యాపిల్ కూడా స్మార్ట్ కెమెరాస్ రంగంలోకి ఎంటర్ అవబోతుంది. ఎందుకంటే మన ఫోన్లు డివైజ్లు అన్నీ వాడుతున్నాం కదా, ఇంకా సెక్యూరిటీ కూడా మనమే ఇచ్చేద్దాం అనుకున్నారో ఏమో అని యాపిల్ కెమెరా కూడా తీసుకొస్తున్నాం. యాపిల్ కెమెరా తీసుకొస్తే దాని ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటారు? జస్ట్ 99,999 ఉండొచ్చు అంటారా? ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్లో వచ్చేటివి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హాఫ్లోకి వెళ్దాం. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఐఫోన్ 18 సిరీస్, ఐఫోన్ 18 Pro Max అండ్ ఐఫోన్ 18 Pro. సేమ్ డిస్ప్లే, సేమ్ బ్యాటరీస్, 500-600 mAh పెంచుతారు. ఆ తర్వాత దాన్ని అట్టే ఇటు చేసి కలర్లు మారుస్తారు. సేమ్ మోడల్ బ్యాగ్ ఉంటుంది, సేమ్ మోడల్ ఫ్రంట్ ఉంటుంది. ఆ డైనామో హైలైట్ ఇంత చేస్తాడు, అంతే. తక్కువ చేసి అయిపోయా, కొత్త ఐఫోన్ లాంచ్ అయ్యింది అంటారు. సో మన యాపిల్ ఫ్యాన్స్ ఎట్లున్నా కొనుక్కుంటారు అనుకోండి. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, మనలో ఒకటోళ్ళు అయితే ఎప్పుడు 4-5 ఏళ్ళ ముందర కూడా వీడియో చూసుకుంటూ వాడుతుంటారు. అయినా వాడు ఎన్ని మార్పులు చేసినా చేయకపోయినా యాపిల్ ఫ్యాన్స్ స్టిల్ కొంటారుగా, డబ్బులున్న వాళ్ళు. బ్రో, మీ డబ్బులున్న ఫ్రెండ్ని కింద కమెంట్ చేయండి. మీకు కూడా అలాంటి డబ్బులున్న ఫ్రెండ్ ఉంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ అల్ట్రా ఆర్ ఐఫోన్ ఫోల్డబుల్. ఇది ఎవరికంటే మా దగ్గర కిడ్నీలు కుదవలేదు అనే పిల్లకి ఇది అనమాట. ఎందుకంటే ఒక రేంజ్లో ఉంటుంది ప్రైస్. 2.5 lakh దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని టాకు. ఐఫోన్ ఎయిర్ వస్తుందో ఐఫోన్ అల్ట్రా వస్తుందో తెలియదు, కానీ రెండిట్లో ఐఫోన్ అల్ట్రా వస్తుందో ఐఫోన్ ఫోల్డబుల్ వస్తుందో, లేకుంటే రెండింటిని కలిపి ఐఫోన్ అల్ట్రా ఫోల్డబుల్ అని పెడతారో తెలియదు. ప్రీమియం డిజైన్ ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది, కెమెరాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, బ్యాటరీ ఇమేజ్ పెరుగుతుంది, డిస్ప్లే వ్యూవింగ్ యాంగిల్స్ పెరుగుతాయి. తెలుసు కదా యాపిల్ మామ ఏం చేసినా డిస్ప్లేలో ఒక రేంజ్ క్వాలిటీ ఉంటుంది. కానీ ప్రైజే 2.5 lakh అండ్ అబోవ్ అంటే చెక్కేసిద్ది. మన కాడ అంత డబ్బులు ఉండవు, బాగా ఉన్నోళ్ళు కొనుక్కుంటారు తిరుగుతారు. మన ఏదో ప్రోడక్ట్ వచ్చింది కదా మొబైల్ పెట్టుకోవడానికి, ఇట బ్యాగ్ అన్నమాట. అది ఏంది ఊళ్ళతోటి అలినేది. మనకి మన ఊర్లలోనే మస్తుగా అల్లుతుంటారు ఊళ్ళతోటి. అది అట్లాంటిది తీసుకొచ్చి వాడు ఎంతనో 9,000 ఎందరో పెట్టినాడంట, కొనుక్కొని తిరుగుతున్నారు అట్లాంటి వాళ్ళు. ఇది కొనలేరా చెప్పండి? ఆ తర్వాత మనం వాచెస్ సెగ్మెంట్లోకి వచ్చేస్తే యాపిల్ వాచ్ సిరీస్ 12 అండ్ అల్ట్రా 4 వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఇంప్రూవ్మెంట్స్ ఏముంటాయంటే బెటర్ బ్యాటరీ ఉంటుంది, ఆ తర్వాత హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఏఐ పవర్డ్ హెల్త్ రికమెండేషన్స్ ఉంటాయి అనమాట. ఇవి బేసికలీ ఎవరి కోసం అంటే రాక్ క్లైంబింగ్ అండ్ ట్రిప్స్ ఎక్కువ వెళ్తుంటారు చూసినారా, అడ్వెంచర్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి సరిపోతాయి. సింపుల్ గా వాళ్ళకి బ్యాటరీ బాగా వస్తుంది, ఇంకా GPS కనెక్షన్ ఉంటుంది కాబట్టి బాగా లొకేషన్ అక్యురసీ కానీ, వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అక్యురసీ కానీ ఇట్లాంటివన్నీ బాగా వర్క్ అవుతాయి అన్నమాట వాళ్ళకి. సో మనలాంటి వాళ్ళకి ఓల్డ్ జనరేషన్స్ అయినా సరిపోతుంది. బేసిక్ గా మనం ఇంట్లోనే ఉంటాం, తిరుగుతాం అనుకునే వాళ్ళకి మనకు కావాల్సింది ఏంది, స్టెప్స్ కౌంటింగ్ కావాలి. ఆ తర్వాత మనకి ఏమన్నా ఫోన్లో నోటిఫికేషన్ వస్తే చూసుకోవడానికి కావాలి. మరి అంత హై ఎండ్ లెవెల్లో అవసరమైతే లేదు. సో బేసికలీ యాపిల్ వాచ్ అల్ట్రా 4, ఈ యాపిల్ వాచ్ అల్ట్రాలు అనేటివి బాగా అడ్వెంచర్ చేసే వాళ్ళకి సెట్ అయితే, మనలాంటి వాళ్ళకి మామూలు జస్ట్ సిరీస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పాడ్స్ Pro 3. వినడానికే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇది చెప్తే ఎయిర్ పాడ్స్ లోనే మీకు హెల్త్ ట్రాకింగ్, ఒక స్పెషల్ సినారియో క్రియేట్ అవుతుంది. అసలు ఇంకా మీరు DTS థియేటర్ లో కూర్చుంటే ఎట్లా ఉంటుంది, మీకు డాల్బీలో ఉంటే ఎట్లా ఉంటుంది. ఇప్పటికే ఎయిర్పాడ్స్ 2లో ఆ రేంజ్ లో ఉంది సౌండ్ క్లారిటీ. ఇంకా ఎయిర్పాడ్స్ 3లో ఏ రేంజ్ లో ఉంటుందో మీరు ఊహించుకోండి. జస్ట్ యాపిల్ ఏదన్నా చేస్తుంది అంటే ఎయిర్పాడ్స్ లో అది బెస్ట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఎయిర్పాడ్స్, కానీ ప్రైజే చాలా దారుణంగా ఉంటాయి. 25,000 30,000 ఇట్లా పెడుతుంది లాంచ్ అప్పుడు, తర్వాత తగ్గిస్తుంది అనుకోండి. అది కూడా వీళ్ళు ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళు సేల్స్ తగ్గిస్తారు. ఫస్ట్ లో కొనుక్కున్న వాళ్ళు బకరా అవుతారు, కానీ సేల్స్ లో కొనుక్కున్న కూడా ఎట్లా తిరిగే బకరానే అవుతావు. ఫేక్ ప్రోడక్ట్స్ వస్తుందో అర్థం కాదు, ఏమొస్తుందో అర్థం కాదు. సో మన నియరెస్ట్ యాపిల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవడం బెస్ట్ అంటాను నేనైతే. స్టోర్ డిస్కౌంట్ కూడా వస్తుంది కదా కొద్దిగా, సో అట్లా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా మనం డైలీ లైఫ్లో వాడేటివి ప్రోడక్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి. తర్వాత యాపిల్ టీవీ 4K వస్తుంది అనమాట. అది ఇప్పుడున్న యాపిల్ టీవీ కంటే కొద్దిగా అడ్వాన్స్డ్ ఉంటుంది, ఏ రికమెండేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, బాగుంటుంది. హోమ్ పాడ్ మినీ 2 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ ఇయర్లోనే, డిసెంబర్ ఎండ్ లోపల. అది హోమ్ పాడ్ కూడా ఇంకా. ఆ తర్వాత మనమైతే ఎయిర్ ట్యాగ్స్ వాడుతుంటాం కదా, మనం ఏదన్నా ట్రాక్ చేయడానికి, లైక్ మీ కుక్కని
బెల్ట్కి పెడుతుంటారు, లేకుంటే మీ కార్లో వేస్తుంటారు. ఇంకా మీరు ఏమైనా పోర్టబుల్ డివైజెస్ క్యారీ చేస్తుంటే బ్యాగ్లో అలా వేసుకుంటుంటారు కదా ఎయిర్ ట్యాగ్. ఇప్పుడు ఆ ఎయిర్ ట్యాగ్ 2 అయితే అడ్వాన్స్డ్ రాబోతుంది. లైక్ బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుందంట దానిలో, ఇంకా బెటర్ ట్రాకింగ్ ఉంటుందంట. చూద్దాం ఎలా ఉంటుందో రిలీజ్ అయిన తర్వాత. ఆ తర్వాత గేమర్స్కి అండ్ మినీగా మాకు డివైస్ ఉండాలనుకునే వాళ్ళకి ఐప్యాడ్ మినీ 8 అయితే రాబోతుంది. అది కూడా మనకు తెలుసు కదా, బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది ఐప్యాడ్ మినీ అంటే. అవి లైక్ 8 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది, బ్యాటరీ కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అది కూడా ఇయర్ ఎండ్ లోపల వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకైతే తెలుసు కదా మ్యాక్ మినీ M4 అయితే ఎంత పెద్ద సక్సెస్. ప్రతి ఒక్క వీడియో ఎడిటర్ దాన్ని వాడనోళ్ళు ఉండరు. అంటే నేను వాళ్ళది అనుకోండి, నాకు డబ్బులు లేవు. అటువంటిది ఇప్పుడు మ్యాక్ మినీ M5 అయితే రాబోతుంది. అది వస్తే మాత్రం ఇండస్ట్రీ లెవెల్స్ ఇట్లా చేంజ్ చేసేది. వీడియో ఎడిటింగ్ గేమే మారిపోద్ది మ్యాక్ మినీ M5 వస్తే. ఒక రేంజ్లో ఉంటుంది. నాకు తెలిసి అది M5 ప్రాసెసర్ కదా, M4 ప్రాసెసర్కే ఒక రేంజ్ ఉంది ఇప్పుడు, క్రేజీ పర్ఫార్మెన్స్ అసలు. సో ఫైనల్ వర్డిక్ట్ మాట్లాడుకుంటే యాపిల్ ఈకోసిస్టమ్ ఇన్ వన్ లైన్ చెప్తాను చూడండి. AI ప్లస్ ఈకోసిస్టమ్ లాకింగ్ ప్లస్ ప్రీమియం ప్రైజింగ్ ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్. అంత ప్రీమియం ప్రైజింగ్ ఉంటుంది, ఈకోసిస్టంలో లాక్ చేసి పడేస్తారు మనల్ని. Apple is not improving fast, but they are executing well. If you already in Apple ecosystem, you are stuck. If you not, Apple is coming for you. సో ఈ రోజుకి వీడియో ఇంతే గైస్. హోప్ యూ లైక్ ఇట్. మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి మాకు చాలా బూస్ట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. టేక్ కేర్. బై బై. జై హింద్.